హలో ఎవ్రీవన్. సో ఈరోజు సైలెంట్ లెటర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ సైలెంట్ లెటర్స్ అనేవి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బికాజ్ టు ప్రొనౌన్స్ ద వర్డ్ విచ్ మస్ట్ నో విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా దీనికి 4 మార్కులు ఉంటుంది, రైట్? సో ఇది ప్రొనౌన్సియేషన్, ఏ లెటర్ని సైలెంట్గా పలకాలి, ఏ లెటర్ని పలకకూడదు అనేది మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం, రైట్? ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ ద బి లెటర్, సైలెంట్ బి లెటర్. సో వర్డ్ ఆల్సో గివెన్ హియర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్ ఆల్సో మెన్షన్డ్ హియర్. చూడండి ఇక్కడ. సో ఎప్పుడైనా మనకి ఫస్ట్ థింగ్ ఏంటి, ఎం మరియు బి రెండు లెటర్స్ కాంబినేషన్లో వచ్చినప్పుడు మ్యాక్సిమం బి అనేది సైలెంట్ ఉంటుంది, అది మనకు తెలియాలి. ఎం మరియు బి కాంబినేషన్లో వచ్చినప్పుడు బి అనేది సైలెంట్గా ఉంటుంది. చూడండి, ల్యామ్. సో ల్యామ్ అన్నప్పుడు ఇక్కడ మనం బిని ప్రొనౌన్స్ చేయకూడదు, ఇట్స్ ఎ సైలెంట్ లెటర్. సో ద సేమ్ వే బాంబ్, నాట్ ద బాంబ్ అనకూడదు, బాంబ్. సో హియర్ బి ప్రొనౌన్సియేషన్ లేదు మనకు, చూడండి ఇందులో ప్రొనౌన్సియేషన్లో. టామ్, రైట్? సో ఓన్లీ టామ్, నాట్ టాంబ్, బో అనకూడదు, రైట్? టామ్. క్లైమ్, క్లైమ్. డమ్, బి సైలెంట్. సో ఇందులో 6th వన్లో బి సైలెంట్. సటిల్ అనాలి, సబ్టిల్ అనకూడదు, సటిల్, రైట్? ప్లమర్, నాట్ ద ప్లంబర్, ప్లమర్. womb, not womb. crumb, thumb. సో ఇక్కడ మ్యాక్సిమం ఎం మరియు బి కాంబినేషన్లో వచ్చినాయి, ప్రతిదీ కూడా బి అనేది సైలెంట్ ఉంది ఈ లెటర్లో. సో ఈ వర్డ్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎం మరియు బి కాంబినేషన్లో బి అనేది సైలెంట్ ఉంటుంది, రైట్? ఇందులో సి లెటర్ చూద్దాం. సి లెటర్ ఎక్కడ సైలెంట్ ఉంటుందో అబ్జర్వ్ చేయండి. మజిల్, రైట్? సో ఇక్కడ సి అనేది సైలెంట్, మజిల్. ఇందులో బ్లాక్ గాడ్, సి సైలెంట్, సి అని కాదు, ఇక్కడ కే కూడా సైలెంట్, బ్లాక్ గాడ్, రైట్? ఆ తర్వాత గ సౌండ్ వచ్చింది, బ్లాక్ గాడ్. బట్ ఇక్కడ కే కూడా సైలెంట్, బట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సి. యాచ్. సో ఇక్కడ సి సైలెంట్, అట్ ద సేమ్ టైమ్ హెచ్ ఆల్సో సైలెంట్. ఇండైట్, సి సైలెంట్. ఇండైక్ట్ కానీ అనకూడదు, రైట్? సీన్, రైట్? లాంగ్ వవల్, ఈ సౌండ్, రైట్? సీన్, అంతేగాని ఇక్కడ సీని ప్రొనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డి లెటర్. సో where D is silent we will observe in this words. Wednesday, అంతేగాని వెడ్నెస్డే అనకూడదు, Wednesday. హ్యాంకర్చీఫ్, రైట్? హ్యాంకర్చీఫ్, అంతేగాని హ్యాండ్ కర్చీఫ్ అనకూడదు, హ్యాంకర్చీఫ్. హ్యాండ్ బ్యాగ్, డి సైలెంట్. అంటే నార్మల్గా ఇక్కడ ఏంటి, ఎన్ మరియు డి కాంబినేషన్లో వచ్చినప్పుడు డి అనేది సైలెంట్గా ఉంది ఇక్కడ, రైట్? హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్సమ్, డి సైలెంట్, హ్యాండ్సమ్. అజాన్, రైట్? డి ఇక్కడ అజాన్, ఇక్కడ డి జే కలిపి జెడ్ కలిపి ఇక్కడ అంటే జే సౌండ్ వస్తుంది, ఓన్లీ జే సౌండ్ ప్రొనౌన్స్ చేయాలి మనం, అంతేగాని డి సౌండ్ అనేది ఉండదు. అజాన్. అడ్జెక్టివ్, ఇక్కడ కూడా ఓన్లీ జే సౌండ్, అడ్జెక్టివ్, నాట్ అడ్జెక్టివ్. జడ్జ్, ఇక్కడ మళ్ళీ జీ సౌండ్. జీకి 2 సౌండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఒకటి జ, ఒకటి గ. సో ఇందులో మనం జీ సౌండ్, జడ్జ్. సో ఈ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే మ్యాక్సిమం కొన్ని వర్డ్స్లో డి అనేది కూడా సైలెంట్ ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ జీ లెటర్, సైలెంట్ జీ. అంటే ఏ వర్డ్స్లో జీ అనేది సైలెంట్ ఉందో చూద్దాం. ఇక్కడ నా అంటే జిఎన్ కాంబినేషన్లో మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి, జీ మరియు ఎన్ కాంబినేషన్ వస్తే జీ అనేది సైలెంట్ అవుతుంది, రైట్? నా, నోమ్,
gnome, not a gnome, gnome, gnome. Phlegm, phlegm, G sound pronunciation మనకి రాదు ఇందులో. Phlegm అనకూడదు, phlegm. Foreign, foreign, right? Resign, resign, so G silent. Campaign, G silent. Campaign, campaign. Align, so align. Sovereign, sovereign, so ఆ విధంగా మనకి ప్రొనౌన్సియేషన్ అది ఉంటుంది, sovereign. సో ఈవెన్ మ్యాక్సిమం GN కాంబినేషన్లో G అనేది సైలెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో సైలెంట్ హెచ్ అనేది ఎప్పుడు సైలెంట్ ఉంటుంది చూడండి. ఫస్ట్ వర్డ్లో honor, H silent, O is pronounced as a vowel sound. Honor, right? Air, H silent, air. Ghost, not the ghost, చూడండి ఇక్కడ ghost, ఇక్కడ H సౌండ్ రాలేదు, రైట్? గోస్ట్. నైట్, H silent, ఇక్కడ H కాదు, ఇక్కడ G కూడా సైలెంటే, బట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ H లెటర్. సో నైట్, H silent. Rhyme, H silent. Rhythm, right? H silent. When, W pronounced here, not the H. When, what, right? Why. సో ఇలాంటి వర్డ్స్లో కూడా మనకి H అనేది సైలెంట్గా ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఈ వర్డ్స్లో H అనేది సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ K లెటర్. సో K అనేది ఎప్పుడు సైలెంట్ అవుతుంది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ KN మరియు N. నెక్స్ట్ K లెటర్. సో K లెటర్ అనేది ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది అంటే మ్యాక్సిమం K మరియు N కాంబినేషన్లో వచ్చినప్పుడు K అనేది సైలెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. K మరియు N కాంబినేషన్లో ఉన్నప్పుడు K అనేది సైలెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నో, K సైలెంట్. నో, డూ యూ నో అంటాం కదా, అలాంటప్పుడు K అనేది సైలెంట్, నాట్ ద నో, రైట్? నీ, K సైలెంట్. knock, not, kneel, knowledge. సో అంటే ఈ K మరియు N కాంబినేషన్లో K అనేది సైలెంట్, గుర్తుపెట్టుకోండి. నౌ, నీ, నాక్, నాట్, kneel, knowledge. So here L letter. So when L is silent, ఇక్కడ చూడండి L మరియు L మరియు K కాంబినేషన్లో వచ్చినప్పుడు L అనేది మ్యాక్సిమం సైలెంట్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకా మిగతా వర్డ్స్లో కూడా L సైలెంట్ ఉంటుంది, బట్ దిస్ కాంబినేషన్ ఈజ్ ఫ్రీక్వెంట్. టాక్, L silent. Folk, not the folk, folk. Salmon, right? Salmon, L silent. Salmon. చూడండి, kernel, not the colonel గాని అనకూడదు, kernel. Cough, calm. Half అనకూడదు, half. Walk, bark. ఇక్కడ ఫస్ట్ చూడండి, టాక్, ఫోక్, salmon, kernel, cough, calm, half, walk, bark. So in these all the words L is silent. We must observe it. ఇంతే కాకుండా ఇంకా కొన్ని వర్డ్స్ కూడా ఉంటాయి, బట్ దీన్ని గుర్తుపెట్టుకోండి. నా M లెటర్. సో ఇందులో M అనేది సైలెంట్, చూడండి. MN కాంబినేషన్, రైట్? నిమోనిక్. సో ఇక్కడ M is silent, రైట్? ఇందులో ఇది యాక్చువల్లీ ఇక్కడ N లెటర్, ఇక్కడ నుంచి N లెటర్, రైట్? రెండు క్లబ్ అయ్యాయి, బట్ ఇక్కడ నుంచి N లెటర్. హిమ్, MN వచ్చినప్పుడు, M మరియు N వచ్చినప్పుడు N అనేది సైలెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎండింగ్లో చూడండి, హిమ్, నాట్ హిమ్ అనకూడదు, హిమ్. solemn, dam, autumn,
autumn, column, right? And these all the words n is silent. ఇది m, mnemonic. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి n, hymn, solemn, dam, autumn, column. So this is about m and n letters.